సేవలాల్ జై సేవలాల్ కొనసాగిస్తాం సేవలాల ఆశయాలను కొనసాగిస్తాం సేవలాల ఆశయాలను కొనసాగిస్తాం సేవలాల ఆశయాలను ఫిబ్రవరి 15 జై సేవలాల్. నా పేరు వడతా రమేష్ నాయక్. నేను గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నేడు మామనాడు జిల్లా కేంద్రంలో ఒకరోజు నిరాదీక్ష కార్యక్రమాన్ని గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా డిమాండ్లు ఈరోజు లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాలి, అదేవిధంగా సేవలాల్ జయంతి అయినటువంటి ఫిబ్రవరి 15వ తారీఖును సెలవు దినంగా ప్రకటించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు జయంతిని నిర్వహిస్తూ ఒక్కొక్క జిల్లాకు 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని డిమాండ్ల మీద, అదేవిధంగా ఈరోజు తండాల గ్రామ పంచాయతీలు అయినాయి కానీ ఉట్టి గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీలా గుర్తిస్తూ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 5 కోట్ల నిధులు కేటాయించాలనే డిమాండ్ మీద ఈరోజు నిరాదీక్ష చేపడుతున్నాము. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 16 కోట్ల మంది బంజారాలు మాట్లాడే గోర్బోలిని 8వ షెడ్యూల్లో చేర్చాలని, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ చేర్చాలనే డిమాండ్ మీద ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇక్కడితో కాకుండా రానున్న కాలంలో ఫిబ్రవరి 12వ తారీఖు ప్రధానమంత్రి కార్యాలయాన్ని ముట్టడి చేస్తూ ఉన్నాం. జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని, న్యూఢిల్లీలో ధర్నా కార్యక్రమాన్ని గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఏదైతే డిమాండ్లు ఉన్నాయో సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం. జై సేవలాల్. ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో టీటీడీ కళ్యాణ మండపం ధర్నా చౌక్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం యొక్క ప్రథమ డిమాండ్ మా గిరిజన సామాజిక వర్గంలో ఒకరికి మంత్రి పదవి కావాలని. మనం గతంలో చూసుకున్నట్టయితే ఎన్నో పార్టీలు, ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆ పరిపాలనలో ఉన్నప్పుడు గిరిజన సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి కేటాయించి ఆ యొక్క కులానికి, ఆ యొక్క లంబాడి ప్రజలకు గౌరవం ఇచ్చిన దాఖలాలు చూసినాం మనం. కానీ ఎన్నడూ లేని విధంగా ఒక అహంకార పాలన, ఒక దుర్మార్గమైన పాలనలో ఈరోజు ఈ రాష్ట్రం పరిపాలన జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు గిరిజన జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యోధులు, మేధావులు, ఉద్యోగులు, అన్ని సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా ఈరోజు మన హక్కుల కొరకు మనం పోరాడితే గనక ఈరోజు మన హక్కులు మనం సాధించుకోలేని పరిస్థితి. పోరాడితే సాధ్యమవుతుందా అని మనం అనుకోవచ్చు. ఎందుకు కాదని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు స్వతంత్రం కొరకు బ్రిటిష్ వాళ్ళతో పోరాడితే సాధించుకోలేమా? సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం కొరకు కూడా మనం పోరాడితే సాధించలేమా? సాధించినాం. ఈరోజు 10% రిజర్వేషన్ కొరకు కూడా మనం పోరాడినాం. ఎన్నో రాజ్భవన్ ముట్టళ్ళు, ఎన్నో ప్రగతి భవన్ ముట్టళ్ళు, ఎన్నో ధర్నాలు. ఇదే మహబూబ్ నగర్ జనవరి 22 గత ప్రభుత్వంలో కూడా మేము నిరాదీక్ష కార్యక్రమం చేసుకున్నాం 10% రిజర్వేషన్ కొరకు. అప్పుడు కూడా సాధించుకున్న దాఖలాలు ఉన్నాయి. పోరాటాలతోనే ఏదైనా సాధ్యపడుతుంది, సాధించుకోవాలి వస్తుంది. అడుక్కుంటే కనుక ఎవరు మనకు అన్నం పెట్టరు, అడుక్కుంటే మనకు సీట్లు ఇవ్వరు, అడుక్కుంటే మనకు పదవులు ఇవ్వరు. పోరాడితే మన హక్కులు వస్తాయి, అధికారాలు వస్తాయి, ప్రతిదీ కూడా మన జాతికి మంచి జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క గిరిజన లంబాడి బిడ్డలు ఈరోజు పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది, జాతికి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. జాతిలో ఒక సామాజిక వర్గంలో ఒక మంత్రి పదవి ఉంటే మన బాధకాలు సాధకాలు చెప్పుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. అతని ద్వారా మన గిరిజన విద్యార్థులకు కావచ్చు, గిరిజన సామాజిక వర్గానికి కావచ్చు, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ అభివృద్ధి జరగాలన్నా ఆయన శాఖ ద్వారా మనం పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఈరోజు మా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కావచ్చు, మా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, గిరిజన మేధావులందరూ కూడా ముక్త కంఠంతో ప్రతి ఒక్క జిల్లాలలో ఈ కార్యక్రమం కంటెంట్ చేయాలి. కంటెంట్ చేసిన వాళ్ళని మనం అందరం కూడా, ఎవరైతే ఈ కార్యక్రమాలు మనకు జాతి కొరకు కార్యక్రమాలు ఎవరైతే కంటెంట్ చేస్తారో వాళ్ళని మనం ప్రోత్సాహం అందించాలి. ఏ సంఘం అనేది కాదు, ఏ ఎజెండా అనేది కాదు, సేవలాల్ మహారాజ్ అందరి వాడు. ఈరోజు మంత్రి పదవి అనేది మన జాతికి వస్తే మన జాతి యొక్క చైతన్యం ముందుకెళ్తుంది, మన జాతి యొక్క అభివృద్ధి మార్గంలో నడుస్తుంది, మన జాతికి ఎన్నో ఫలాలు తేవచ్చు, ఎన్నో అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. కనుక మా జాతికి సరైన మంత్రివర్గంలో సరైన స్థానాన్ని కల్పిస్తే కనుక ఈ ఉద్యమం ఇక్కడ నుంచి ఆగుతుంది. లేకపోతే రానున్న రోజులో ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయిలో వెళ్ళి ఈరోజు ప్రగతి భవన్ కావచ్చు, రాజ్భవన్ కావచ్చు, సీఎం ఇంటి ముందర కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలను, ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేను కూడా తాండారాలలో తిరగకుండా, ఊర్లలో తిరగకుండా ఈరోజు గిరిజన విద్యార్థి సంఘం అడ్డుపడుతుంది. ఈరోజు మా మహబూబ్ నగర్లో చూసుకున్నట్టయితే, ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్టయితే ఈరోజు నామినేట్ పదవుల్లో మా గిరిజనులు రావాలా. సీనియర్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. ఇది మూడా వైస్ చైర్మన్. ముఖ్యంగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ మహబూబ్ నగర్ జిల్లాలో
ముడా వైస్ చైర్మన్ మా గిరిజనులకు ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పార్టీలో ఉండి పనిచేసి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా ఉద్యమాలు చేసినటువంటి పోరాడినటువంటి నిజమైన నికార్సైన కాంగ్రెస్ జెండాను మెడనేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి వ్యక్తులకు ఈరోజు మనము ప్రోత్సహించాలి, వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. మనం 20వ వార్డు కిషన్ నాయక్ చూసుకున్నట్టయితే గత సంవత్సరంలో కూడా 2014లో కూడా ఆయన కౌన్సిలర్గా నిలబడి స్వల్ప ఓట్లతో ఓడిపోయిన దాఖలాలు చూస్తూ ఉన్నాం మనం. అలాంటి వ్యక్తికి ఈరోజు ఐడెంటిఫై లేదు. ఆయన పార్టీ కొరకు పనిచేయలేదా అని చెప్పేసి ఈరోజు మహబూబ్ నగర్ ఎమ్మెల్యేకి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అలాంటి వ్యక్తికి ఈరోజు సముచిత స్థానం లేదని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నా. మా రఘునాయక్ కావచ్చు, మా లింగం నాయక్ కావచ్చు, మా తులసిరామ్ నాయక్ కావచ్చు, మా భూత్పూర్ హరియా నాయక్ కావచ్చు, బాలనగర్లో చూసుకుంటే చాలామంది ఉన్నారు. ఇలాంటి నాయకులకు సముచిత స్థానం లేదని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఉన్నా. ఏ పార్టీ కొరకు పనిచేయనోడు వచ్చేసి ఈరోజు జిల్లా పదవులు తీసుకుంటారు, రాష్ట్ర పదవులు తీసుకుంటారు. కానీ నిజమైన నికార్సైన మా గిరిజన నాయకులకు ఎందుకు ఈరోజు పదవులు వస్తలేరు? నామినేటెడ్ పదవులు ఇవ్వండి, వాళ్ళకు జనరల్ కేటగిరీలో పదవులు ఇవ్వండి, వాళ్ళు జనరల్ కేటగిరీలో పనికి రారా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఈ సొంత జిల్లా నుంచి మేము చేసే డిమాండ్ ఒక్కటే, ఈరోజు పరిపాలనలో మీరున్నారు, అధికారంలో రావడానికి ముఖ్య భూమిక పోషించినట్టు మా గిరిజన ప్రజలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్గంలో ఈరోజు సీట్ కేటాయిస్తే కనుక మీకు ఇదే గిరిజన విద్యార్థి సంఘం అభినందనలు తెలియజేస్తుంది. లేదంటే ఇదే గిరిజన విద్యార్థి సంఘం మరికొన్ని ఉద్యమాలకు పూనుకుంటుందని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా.